ఒకవైపు అల్పపీడన ప్రభావం, మరోవైపు దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ అయితే కొనసాగుతోంది. తెలంగాణలో భారీ వర్షాలకు ఈ రెండే కారణమని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్నం స్పష్టం చేశారు. ఇక నాగరత్నం చెప్పిన విశేషాలేంటో మనకు ఇప్పుడు ప్రవీణ్ అందిస్తారు, చూద్దాం. కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా వివిధ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. అదే అయ్యాక వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు, తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, అయితే ఏ జిల్లాలో ఏ విధంగా అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా వివిధ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. అదే అయ్యాక వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు, తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, అయితే ఏ జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుంది రెడ్ అలర్ట్ గా ఉంది, ఎల్లో ఆరెంజ్ అలర్ట్ ఏ విధంగా కొనసాగుతుంది? అయితే ప్రస్తుతానికి వెదర్ కండిషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అల్పపీడనం ఒకటి మనకి దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో కొనసాగుతుంది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే దానికి సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ మన తెలంగాణ మీదకి ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజు కూడా జోన్ ఆఫ్ కన్వర్జెన్స్ మనకి ఎక్కువగా కూడా వెస్టర్న్ సెక్టర్లో ఏర్పడింది. సో చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా ఈ రెయిన్ ఫాల్స్ అవి కూడా మనకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యే జోన్ ఈ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అట్లాగే జగిత్యాల ప్రాంతాలు, దాని చుట్టూ జిల్లాలు ఉన్నటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల్, అట్లాగే పెద్దపల్లి, అట్లాగే పైన చూసుకుంటే మనకి ఆదిలాబాద్, కుమ్రం ఈ జిల్లాల్లోని హెవీ రెయిన్ ఫాల్స్తో పాటుగా వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ కొన్ని చోట్ల, అలాగే తూర్పు జిల్లాలో ఉంటే మనకి వరంగల్ ప్రాంతాల్లో కూడా కొంత మేరకు మోడరేట్ టు హెవీ ఉండి ఒక్కొక్కప్పుడు వెరీ హెవీ స్పెల్స్ రెయిన్ ఫాల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక వర్షాకాలం చివరికి వచ్చిన నేపథ్యంలో ఇటు కామారెడ్డిలో నిన్న 400 నుండి 500 mm వర్షపాతం నమోదైంది. దీనికి కారణం ఏమైంది? యాక్చువల్లీ మనకు చూసుకుంటే నిన్న మనకి ఒక తీవ్ర అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అట్లాగే ఈ వెస్టర్లీ విండ్స్ ఏవైతే ఉన్నాయో అరేబియా సముద్రం నుంచి కూడా ఈ ప్రాంతంలోకి ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండటం వల్ల జోన్ ఆఫ్ కన్వర్జెన్స్ అది వచ్చి మన కామారెడ్డి వైనే ఎక్కువగా ఏర్పడటం, సో అట్లాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. సో ఆ జోన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఇంకా కూడా ఇప్పటికీ మనకి ఈ ఉదయానికి కూడా మనకి వీక్ అయినప్పటికీ అదే సిచ్యువేషన్లో కొనసాగుతూ ఉండటం వల్ల ఆ ప్రాంతంలో మనకి వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ ఒక్కొక్కప్పుడు 20 సెంటీమీటర్స్ ప్లస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా ఎన్ని సెంటీమీటర్లు వస్తే మనం ఫ్లాష్ ఫ్లడ్ హై అలర్ట్ ప్రకటిస్తాము? అయితే ఆ 10 సెంటీమీటర్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అక్కడ 30 నుండి 40 సెంటీమీటర్లు కూడా నమోదైంది. అంటే దీనికి ఏ విధంగా క్లౌడ్ బరెస్ట్ కారణం అంటారా? దేని కొరకు? ఇవి హెవీ రెయిన్ ఫాల్స్ అవి బాగా ఒక 2-3 అవర్స్లోని 6-7 సెంటీమీటర్స్ ఎక్కువగా కురుస్తూ ఉండటం వల్ల ఒక 3-4 అవర్స్లోని 20-25 సెంటీమీటర్స్ వరకు మొదటి రోజు వచ్చింది. ఈ రోజు ఉదయం చూసుకుంటే డే అంతా కూడా కంటిన్యూస్గా 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అట్లాగా నమోదవుతూ ఉండటం వల్ల మధ్యాహ్నం కల్లా కూడా మనకి 41 సెంటీమీటర్స్ కూడా నమోదవటం జరిగింది కామారెడ్డి ఆ ప్రాంతంలో. కామారెడ్డిలో మనకి 18 స్టేషన్స్ ఉంటే 18 స్టేషన్స్లోని మొత్తం అన్ని స్టేషన్స్లోని వర్షం అనేది కురవటం జరిగింది. హెవీ రెయిన్ ఫాల్స్ కూడా చాలా చోట్ల కూడా నమోదయ్యాయి. వెరీ హెవీ రెయిన్ ఫాల్స్ కూడా చాలా 4 చోట్ల నమోదైనాయి. 9 ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ 20+ కూడా నమోదవటం జరిగింది. నిన్న ఏదైతే కామారెడ్డిలో కురిసినటువంటి భారీ వర్షాలు ఉన్నాయో ఈ రోజు వాటి పరిస్థితి ఎలా ఉంది మేడం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఏ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది, ఏ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ మనకి చూసుకుంటే వెస్టర్న్ ప్లేస్ లోని కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ప్రాంతాల్లో కొనసాగుతుంది. తర్వాత ఈ అనుబంధంగా ఉన్న జిల్లాలన్నీ కూడా ఈ రోజు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే రేపు ఏ జిల్లాలో ఎలాంటి అలర్ట్ ఉంటుంది, తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అల్పపీడనం ఏదైతే ఉందో మనకి పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉండటం వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ మనకి ఉత్తర జిల్లాలు, తూర్పు జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది మేడం? జిహెచ్ఎంసీలో ఈ రోజు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. సాయంత్రం నుంచి విడుపు ఉండే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి మనకి ఎండ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రెడ్ అలర్ట్ కొనసాగుతుందో ఎప్పటి వరకు కొనసాగవచ్చు? ఈ రెడ్ మనకి ఈరోజు సాయంత్రం వరకు కూడా అయితే వర్షాలు కురుస్తాయి. ఇక రాత్రి నుంచి తెరిపించే అవకాశం ఉంటుంది. క్రమేపగా కూడా రేపు ఉదయానికి కొంచెం బాగా తెరిపిస్తుంది.
ఇది అయితే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా వర్షాభావ పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆ రెడ్ అలర్ట్ నుండి కొన్ని ఉపశమనం లభిస్తుంది అంటూ కూడా మనతో పాటు వాతావరణ శాఖ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.